రెబల్ స్టార్ ప్రభాస్ గారి స్పిరిట్ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ గారు పక్కకి తప్పుకున్నారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అంటే దాన్ని కూడా మనం 100% క్లారిటీగా చెప్పలేము. ఎందుకంటే నార్మల్గా జరిగేది ఒకటి ఉంటుంది, జరుగుతుంది ఒకటి ఉంటుంది, బయటికి వినిపించేది ఇంకొకటి ఉంటుంది. ఇంకా సోషల్ మీడియా అంటే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. పాము వచ్చింది అంటే అది వచ్చింది, పడగ విప్పింది, కాటు కూడా వేసింది అనే విధంగా రాస్తూ ఉంటారు. సో ఇలాంటివి డైలీ మనం చాలా చూస్తూనే ఉంటాం. సో ఇప్పుడు ఏంటంటే నిజంగానే ప్రకాష్ రాజ్ గారి యొక్క స్పిరిట్ సినిమా నుంచి పక్కకి తప్పుకున్నారా అంటే మరి కొంతమంది అయితే అవును అంటున్నారు, ఇంకొంతమంది కాదు అంటున్నారు. టోటల్గా అసలు ఎగ్జాక్ట్ న్యూస్లోకి వెళ్తే ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో చేస్తున్నారు అని చెప్పేసి మనము కొన్ని వచ్చినటువంటి గ్లిమ్స్లో కూడా మనం చూసాం. అండ్ ఈ కథ మొత్తానికి కూడా ఒక స్ట్రాంగ్ పిల్లర్గా ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఉంటుంది, వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ ఈ సినిమాలో అని చెప్పేసి కూడా చాలామంది అన్నారు. సో అందరూ కూడా అవును ఓకే నిజమే అని అనుకున్నారు. ప్రకాష్ రాజ్ గారు వన్స్ తన యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇస్తే తను ఆ ఒక్క పాత్రకి జీవం పోసి ఈయన అక్కడ యాక్టింగ్ చేస్తున్నాడని కాదు, అక్కడ ఆ ఒక్క పాత్రలో ఈయననే ఉన్నాడు అనే విధంగా జీవిస్తూ ఉంటాడు. సో ఈయన యాక్టింగ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దానికి అడిక్ట్ అవ్వక తప్పదు అనే విధంగా ఉంటుంది. సో అలాంటి వ్యక్తి ప్రభాస్ గారితో పాటు చేస్తున్నారు అంటే చాలామంది కూడా అరే పక్క మన సందీప్ గారు ఏదో పెద్ద ప్లానింగే చేస్తున్నారు అని చెప్పేసి రకరకాలుగా ఊహించుకున్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఎందుకు తప్పుకున్నాడు అని చెప్పేసి కొన్ని కథలు ఏంటంటే ఈ సినిమా సెట్స్లో అంటే షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అది కూడా డైరెక్టర్తోనే సీన్ చెప్తున్నప్పుడు కొన్ని ఇష్యూస్ వచ్చాయి, ఇద్దరి మధ్య మాట పెరిగిపోయింది అని చెప్పేసి వాగ్వాదం చేసుకున్నారు అని చెప్పేసి అండ్ ఆయనకున్నటువంటి క్యారెక్టర్లో కొంచెం అటు ఇటు రాశారు అని చెప్పేసి ఈ విధంగా అయితే కొన్ని వినిపిస్తున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం దాంతోపాటు ప్రొడక్షన్ వాళ్ళతోని కూడా కొంచెం అనుచితంగా ప్రవర్తిస్తున్నారు ఆయన అంటే ఈ విధంగా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. సో ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల ఇంకా నేను ఈ ప్రాజెక్ట్ చేయలేను అని చెప్పేసి ఆయన చెప్పడం, దాంతోపాటు నిర్మాతలు కూడా ఆయన యొక్క ఏదైతే అగ్రిమెంట్ ఉందో దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. బట్ నిజంగానే క్యాన్సిల్ చేసుకున్నాము, ప్రకాష్ రాజ్ గారు తప్పుకున్నారు ఈ సినిమా నుంచి అని చెప్పేసి అధికారికంగా ఎక్కడ కూడా వాళ్ళు మాత్రం బయటికి చెప్పలేదు. జస్ట్ సోషల్ మీడియాలో మాత్రమే అనుకుంటున్నారు. అండ్ ఇది నిజమేనా కాదని తెలియాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. ఏదైనా కూడా ఎన్నో రోజుల పాటు అయితే దాచలేరు. అండ్ ఈ సినిమాలో ఆయన ఉన్నారా లేదా అంటే కొద్ది రోజుల్లోనే ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ గారు రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. అండ్ ఇప్పటికే ప్రభాస్ గారు అండ్ సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో రాబోతున్న ఈ స్పిరిట్ సినిమా మీద భారీ అంచనాలు అయితే ప్రజల్లో ఉన్నాయి. అండ్ ఈ లుక్ చూసిన తర్వాత అరే ప్రభాస్ గారిని ఈ విధంగా చూపించాడంటే సందీప్ రెడ్డి వంగ ఏదో ఖచ్చితంగా చాలా చాలా స్పెషల్గా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి లుక్స్లో ప్రభాస్ గారిని ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ ఇంకా హ్యాపీగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి ప్రకాష్ రాజ్ గారు నిజంగానే తప్పుకున్నారా లేదా జస్ట్ మనమే ఊహించుకుంటున్నామా, సోషల్ మీడియాలోనే అట్లా మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళే అధికారికంగా చెప్తారా అనేది వెయిట్ చేసి చూడాలి.